ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మన ప్రేక్షకులందరికీ కూడా వ్రిస్ట్ మొబిలిటీని పెంచుకోవాలన్నా, అక్కడ వచ్చే నొప్పిని తగ్గించుకోవాలనుకున్నా ఎలాంటి వ్యాయామాలు ఉపయోగపడతాయో చూపిస్తారా? అలాగేనమ్మా. అసలు ఈ రోజుల్లో మన ఉద్యోగ వ్యాపారాలు చివరికి ఈ భాగం కూడా కదలకుండా బీసిపోయే స్థితి వచ్చేటట్టు మారిపోయింది. అందుకని ఇక్కడ నొప్పి రావటం, ఇక్కడ టైట్ అవ్వటం కూడా జరుగుతున్నది. మరి దీన్ని తగ్గించడానికి మన ఇంట్లో కొద్దిగా బరువైన వస్తువును పట్టుకుని దాని సహాయంతో మూమెంట్ కనిగిస్తే ఈ టైట్నెస్ తగ్గి ఫ్లెక్సిబిలిటీ బాగా ఈ జాయింట్ లో వచ్చేస్తుంది. అలాగే ఏదైనా రాడ్ పట్టుకుని కానీ, అలాగే లేదా చేతుల్ని నేల మీద పెట్టి మన మూమెంట్ ఇవ్వటం ద్వారా కూడా ఈ భాగంలో చాలా మంచి మార్పులు తీసుకురావచ్చు. వ్రిస్ట్ జాయింట్ మూమెంట్ ని మంచిగా తీసుకురావడానికి ఉపయోగపడే, అందరూ ముఖ్యంగా పెద్ద వయసు వారు కానీ ఉద్యోగస్తులు కానీ సులభంగా చేయగలిగే వ్యాయామాలు చూద్దాం. చేతి గుత్తి భాగానికి, మోక చెయ్యి భాగానికి దృఢముగా ఉంటే నొప్పి లేకుండా ఎక్కువసేపు మనం పనిచేసుకోవచ్చు. వీటి వరకు ఉపయోగపడే 3 వ్యాయామాలలో ముందుగా మనం చేయబోయేది, కుర్చీలో కూర్చుని ఒక చిన్న సైజు బరువు లాంటిది లేకపోతే డంబుల్ లాంటిది ఏదైనా తీసుకుని అట్లా చేత్తో పట్టుకుని చేతిని స్ట్రైట్ గా చేసి చాపేస్తాం. ఆ డంబుల్ని చూడండి, ఇటించి అటు అంటే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి మళ్ళా కుడికి, ఆ రకంగా జరిగేటట్లుగా మనం గుత్తి భాగాన్ని తిప్పాలన్నమాట. అలాగే ఈసారి ఎడమ చేతిని స్ట్రైట్ గా చాపేసి చేత్తో చిన్న సైజు బరువున డంబుల్ని అట్లా పట్టుకుని అట్లా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అదేవిధంగా 10-12 సార్లు చేస్తే మంచిదన్నమాట. ఇక రెండవది, మనం ముందుకు వంగి మోకాళ్ళ మీద మోక చేతులు ఆనేటట్లా పెట్టి కూర్చుని కుప్పుడు భాగాన్ని కింద నుంచి పైకి, పైనుంచి మళ్ళీ కిందకి అట్లా మూమెంట్ చేస్తూ మోక చేతుల దగ్గర ఆనించాం కాబట్టి కేవలం గుత్తి భాగమే కదులుతుంది. ఇలా కదలటం ద్వారా మరి ఈ జాయింట్ భాగం బాగా దృఢపడి నొప్పులు లేకుండా పనిచేసుకోవటానికి బాగుంటుంది అనమాట. ఇలా ఒక 10-15 రౌండ్స్ చేయగలిగితే చాలా మంచిది. ఇక మూడవ వ్యాయామం, లైట్ వెయిట్ బ్రిక్ ఒకటి అంటే ఇటుక లాంటివి తీసుకుని 2 చేతుల మధ్య భాగంలో అట్లా పెట్టేసి పట్టుకోవాలి దాన్ని. అంటే చేతులు నొక్కటం ద్వారా ఇటుక పడిపోకుండా అట్లా ఉంటుంది. ఆ తర్వాత చేతుల్లోని డంబులు అట్లా పెట్టుకుని 2 చేతులను అట్లా పైకి లేపి నొక్కుంచుతాం, ఇటుక పడిపోకుండా ఉంటుంది. గుత్తి భాగాన్ని అట్లా గుండ్రంగా తిప్పాలి. 2 చేతుల గుత్తి భాగాన్ని 0 చుట్టినట్టుగా అట్లా తిప్పటం ద్వారా గుత్తి భాగానికి చాలా చాలా మేలు జరుగుతుంది అనమాట. చాలా మందికి మోక చేయి భాగంలో వచ్చిన నొప్పి లాంటివి తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, మరి రిస్ట్ మొబిలిటీని పెంచుకోవాలనుకుంటే కనుక ఆ ఏరియాలో ఎక్కువగా మూవ్మెంట్ ఇస్తేనే ఈ వ్యాయామాల ద్వారా అక్కడ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ నొప్పిని తగ్గించుకోవడానికి లేదంటే రాకుండా నివారించుకోవడానికి కూడా ఈ ఎక్సర్సైజెస్ ని ప్రయత్నించి చూడండి. దుంపల్లో మంచి దుంప, బీట్రూట్, క్యారెట్లు అని చెప్తుంటాం. మరి ఈ బీట్రూట్ దుంపలను కూడా మనం ఎప్పుడన్నా కాస్త ఉడకపెట్టుకున్నప్పుడు ఆ ఉడకబెట్టగా వచ్చే నీళ్ళని పారమోస్తాం, ఎర్రగా ఉంటాయి. ఈసారి వాటిని మనం పారబోయకుండా బాగా మాడికి జుట్టు భాగానికి బాగా పట్టించి ఒక 15 గంట 20 నిమిషాలు ఉంచేసి అరగంట ఉంచి స్నానం చేస్తే డాండ్రఫ్ తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఈ బీట్రూట్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే తలలో పెరిగే బ్యాడ్ బ్యాక్టీరియాల ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయడానికి ఈ బీట్రూట్ మరిగినప్పుడు అందులోంచి యాంటీ ఆక్సిడెంట్స్ అట్లా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని వేస్ట్ గా పారమోయకుండా ఈసారి అట్లా ఉపయోగించి చూస్తే మీరు చక్కటి ఫలితాన్ని జుట్టు విషయంలో పొందొచ్చు అనమాట. మరి చాలా మంది రకరకాలుగా చుండ్రు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని చేసినా తగ్గనప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడటం కూడా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.